హాయ్ ఎవ్రీవన్, టుడే స్పెషల్ సొరకాయ దాల్చా. సొరకాయ దాల్చా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక చిన్న గ్లాస్తో శనగపప్పు అలానే కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అలానే అందులో కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుంటే మనకు పప్పు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సొరకాయ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సొరకాయని 2 ముక్కల కింద కోసుకొని మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి కట్ చేసుకొని డైమండ్ షేప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్స్, టమాటో అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పప్పు ఉడికిపోయింది. పప్పు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను అసలు కారం యాడ్ చేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే వేస్తాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా చెక్క, లవంగ, ఇలాచీ, షాజీరా, కొన్ని బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పుదీనా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకొని సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ముక్కలు ఉడకనివ్వాలి. సొరకాయ అనేది ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని వేసుకోవాలి. చింతపండు రసం ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత చింతపండు రసం మరుగుతున్నప్పుడు ముందుగా మనం పప్పు ఉడికించుకున్నాం కదా, అది మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత మంచిగా మరుగుతున్నప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సొరకాయ దాల్చా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.